సార్ ప్రధానంగా ఏదైతే ఉందో వైసీపీ ఆరోపిస్తున్నట్లుగా రాష్ట్రంలో యూరియా కొరత ఉందా? వైసీపీ కొరత ఉందేమో, రైతుకు కొరత లేదు. ఎందుకంటే నేను క్లోజ్గా చూస్తున్నాను. ముఖ్యమంత్రి గారు కూడా ఎవ్రీడే దీన్ని పర్యవేక్షిస్తున్నారు. సఫిషియెంట్ యూరియా ఉంది. రైతుల్లో ఒక అభద్రతా భావం వచ్చింది. రైతులకి మళ్ళీ యూరియా రాదేమో అని ఒక ఆందోళనతో ఈ విధమైనటువంటి యాటిట్యూడ్ ఉంది తప్ప రైతులు సఫిషియెంట్గా ఉంది. అందుకే నేను ఈరోజు రైతులందరికీ కోరుతున్నాను, ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మీకు ఏ విడతలో కావాల్సినటువంటి యూరియా ఆ విడతలో తీసుకెళ్ళండి. సెకండ్ విడతలో మళ్ళీ ఇస్తాం, థర్డ్ విడతలో ఇస్తాం. మీరు ఒకవేళ హార్టికల్చర్ క్రాప్స్ పెట్టుకుంటే దానికి ఇస్తాం. రబీకి కూడా మళ్ళీ 9,50,000 అదనంగా ఇస్తున్నాం. కాబట్టి ఎవరు ఆందోళన చెందకుండా శాస్త్రవేత్తలు చెప్పినట్టుగా అసలు ఎకరాకి 25 కేజీలు వేయాలి, బస్తాలు వేసేస్తున్నాం. బాగా పంట వస్తుంది, దిగుబడి. దీనివల్ల మనం ప్రాణాలు పోగొట్టుకోవడానికి క్యాన్సర్ కొని తెచ్చుకున్నట్టుగా అవుతుంది. కాబట్టి ఈరోజు ఇంకా ఒక స్టెప్ ముందుకేసి వ్యవసాయ శాఖ అధికారులతో టీంలేసి అవుట్రీచ్ కింద వరకు వెళ్ళి రైతులకు చైతన్యపరిచి ఎంత యూరియా వాడాలి, మీకు ఎంత అందింది, ఎక్కడైనా సమస్యలు ఉన్నాయా తెలుసుకొని ప్రతి ఒక్కరికి యూరియా ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. ఇప్పటికే స్ట్రీమ్ లైన్ అయింది. మళ్ళీ నిన్న ముఖ్యమంత్రి గారు కేంద్ర మంత్రి గారితో మాట్లాడితే 50,000 మెట్రిక్ టన్నులు అలాట్ చేశారు. అది ఈవేళ రేపు వస్తుంది. మళ్ళీ ఈ నెలలో ఇంకొక 1,00,000 మెట్రిక్ టన్నులు వస్తుంది. ఇవన్నీ వస్తాయి, ఎవరు ఆందోళన చెందొద్దు. ఇంకొక మాట కూడా, ఎవరైతే రైతులు ఉన్నారు రేపు రబీకి అవసరమైంది కూడా కొంతమంది ఉంచుకుంటున్నారు. రబీకి సపరేట్గా 9,50,000 మెట్రిక్ టన్నులు సపరేట్గా తీసుకొచ్చాం, అది కూడా అందిస్తాం. కాబట్టి ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఈరోజు వైసీపీ పార్టీ దిక్కుమాలిన పార్టీ 5 సంవత్సరాల వ్యవసాయాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారు. ఈరోజు సమస్యలు లేవని వచ్చాయి, సమస్యను అధిగమిస్తున్నాం. ఈరోజు పొగాకు సమస్య వస్తే కొన్నాం, ఈరోజు కోకో సమస్య వస్తే కొన్నాం, ఈరోజు మీ రాయలసీమలో చిత్తూరులో మామిడి సమస్య వస్తే కొన్నాం, ఈరోజు టమాటో సమస్య వస్తే అక్కడ కొని మార్కెట్ యార్డుల ద్వారా మళ్ళీ రైతు బజార్లో పెట్టి అమ్మించాం. ఈ రోజుకి మన కర్నూలులో ఉల్లు వచ్చింది. ఉల్లు ఎవడైనా కొన్నాడా? నేను అడుగుతున్నాను, నీ హయాంలో ₹2 ఉల్లు పడిపోతే రోడ్డు మీద పడేశారు. కనీసం ఒక రివ్యూ చేయలేదు, ఒక మాట చేయలేదు. ఈరోజు ధర తగ్గిపోతే 1,200 పెట్టాం. ఎక్కడ కర్నూలు ఉల్లి 1,200 పలకడం లేదు. కానీ ఈరోజు మేము కొని నష్టం వచ్చినా రైతుకు ఆదుకోవాలని ప్రయత్నం చేస్తుంటే, ఈరోజు రైతుల్లో చాలా ఆనందం వ్యక్తం చేస్తుంటే, ఈరోజు మీరు